హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి ఈజీగా చదువుకుందాం. డిప్లొమా స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి చాలా సులభంగా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. సో మీరు దీని ద్వారా చక్కగా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఈజ్ స్టాటిక్స్, సెకండ్ వన్ ఈజ్ డైనమిక్స్. ఈ స్టాటిక్స్ అంటే ఏంటి అంటే, స్టాటిక్స్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. స్టాటిక్స్ అనేది డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ వైల్ యాక్టింగ్ అపాన్ ద బాడీ ఎట్ రెస్ట్. ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే, రెస్ట్లో ఉన్నప్పుడు ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు వాట్ వాజ్ ఇట్స్ ఎఫెక్ట్ అనేది డిస్కషన్ ఏంటి అంటే స్టాటిక్స్. డైనమిక్స్, ఇట్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ అండ్ దర్ ఎఫెక్ట్స్ వైల్ యాక్టింగ్ అపాన్ ద బాడీ ఇన్ మోషన్. డైనమిక్స్ ఏం డీల్ చేస్తుంది అంటే, ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే వాట్ వాజ్ ఇట్ ఎఫెక్ట్ అనేది డిస్కస్ చేయడం ఏంటి అంటే డైనమిక్స్. ఈ డైనమిక్స్లో మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్, కైనెటిక్స్, కైనమాటిక్స్. ఈ బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఫోర్సెస్ అనేవి ఆ బాడీ మీద అప్లై అవుతుంటే దాని ఎఫెక్ట్ మనం చదువుకుంటున్నాం. కానీ ఆ ఫోర్స్ని కూడా కన్సిడర్ చేస్తే దాన్ని ఏమంటామంటే కైనెటిక్స్ అంటాం. ఆ ఫోర్సెస్ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ మోషన్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ డ్యూ టు ద ఫోర్సెస్ వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్ డిస్కస్ చేస్తే దాన్ని ఏమంటామంటే కైనమాటిక్స్ అంటాం. ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? ఇంజనీరింగ్ మెకానిక్స్, స్టాటిక్స్, డైనమిక్స్, 2 బ్రాంచెస్. స్టాటిక్స్ అంటే ఏం చదువుకుంటాము అంటే, ఈ టాపిక్స్లో ఒక బాడీ రెస్ట్లో ఉంటే దాని మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతుంటే వాట్ వాజ్ ఇట్ ఎఫెక్ట్ అనేది డిస్కస్ చేసేది స్టాటిక్స్. ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంటే వాట్ వాజ్ ఇట్ ఎఫెక్ట్ అని డిస్కస్ చేసేది డైనమిక్స్. ఈ డైనమిక్స్లో 2 బ్రాంచెస్, వన్ ఈజ్ కైనెటిక్స్, వన్ ఈజ్ కైనమాటిక్స్. కైనెటిక్స్ అంటే ఏంటి అంటే, ఫోర్స్ని కన్సిడర్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్. కైనమాటిక్స్ అంటే ఏంటి అంటే, డ్యూ టు దట్ ఫోర్స్ వాట్ వాజ్ ఇట్ ఎఫెక్ట్ అండ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఈ రెండింటి గురించే మనం ప్రాబ్లమాటిక్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా డిస్కషన్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే కైనమాటిక్స్ అంటాం. థ్యాంక్ యూ.